హైదరాబాద్లోని పీపుల్ ప్లాజాలో 17th గ్రాండ్ నర్సరీ మేళా అయితే ప్రారంభమైంది. ఈ మేళాలో వచ్చేసరికి దాదాపు ఏపీ తెలంగాణతో పాటు ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై ప్రాంతాలకు సంబంధించి వివిధ రకాల సంబంధించినటువంటి మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఇండోర్, అవుట్డోర్ మెడిసినల్ ప్లాంట్స్తో పాటు ఇంపోర్టెడ్ ప్లాంట్స్ కూడా ఇక్కడ మేళాలో అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఏ మొక్కలు అందుబాటులో ఉన్నాయి, ఈ మేళా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనుంది అనేటటువంటి విషయాన్ని గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి నర్సరీ మేళాలో అయితే ఈ చామంతులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి స్టాల్ ఏర్పాటు చేశారు. ఇందులో రకరకాల చిట్టి చామంతులు ఉన్నాయి. అసలు ఇవి ఏ విధంగా ఉంటాయి, ఇందులో ఎన్ని రకాల చామంతులు ఉంటాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ నిర్వాహకుడు ఉన్నాడు, తనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈ చామంతులకు సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంది? చాలా రకాలైనటువంటి చామంతులు ఉన్నాయి ఇక్కడ. నమస్తే అండి, మాది కాకినాడ గణపతి గార్డెన్స్ నుంచి వచ్చాం మేము. ఇక్కడ మా దగ్గర వచ్చేటప్పటికి చామంతులు మా ప్రత్యేకత అంటే ఎలా అంటే ఒక కుండీలో ఒకే మొక్క ఉంటుంది, అది ఒక బంతిలా తయారు చేసి తీసుకొచ్చాం అనమాట. ఇక్కడ మన దగ్గర వచ్చేటప్పటికి 25 షేడ్స్ ఉన్నాయి మన దగ్గర చామంతులు. సాధారణంగా తెలుపు, పసుపు ఇలా ఇంకొకటి 2 రంగులు తెలుస్తాయి జనాలకి, కానీ అందులో ఉన్న షేడ్స్లో మా దగ్గర వచ్చేటప్పటికి 25 షేడ్స్ ఇక్కడ మేము డిస్ప్లే పెట్టాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మా దగ్గర 300 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు మన దగ్గర చామంతులు ఉన్నాయి. ఇక్కడ మనం అమ్మే వాటిల్లో 300 రూపాయలది 2 తీసుకుంటే 500కి ఇస్తున్నాం మనం. ఈ 300 రూపాయలు అమ్మే మొక్కని మీరు ఎవరికైనా బుకేలా ఇవ్వచ్చు. సాధారణంగా బుకే అంటే 1 రోజు 2 రోజుల్లో పాడవుతూ ఉంటుంది. ఈ మొక్కను మీరు బుకేలా ఎవరికైనా ఇస్తే కనుక మీకు మార్చి మిడ్ వరకు మీకు మొక్క కనిపిస్తుంది వాళ్ళకి. బుకే కానీ ఇది చాలా బాగుంటుంది. మేము అదే కాన్సెప్ట్ని తయారు చేసాం. నెక్స్ట్ మన దగ్గర హ్యాంగింగ్ బాస్కెట్స్ కూడా ఉన్నాయి. హ్యాంగింగ్ బాస్కెట్స్లో ఎవరో చామంతులు ఇప్పటివరకు ఎవరో ఇంట్రడ్యూస్ చేయలేదు, మనమే ఫస్ట్ టైం తయారు చేసి తీసుకొచ్చాం. మేము అది చామంతులు అయితే మాత్రం హ్యాంగింగ్లో పెట్టి 600 రూపాయలకి మనం అమ్ముతున్నాం మొక్క. అదేవిధంగా మీరు బాల్కనీ, సిట్అవుట్స్, ఎంట్రీ వేస్లో పెట్టుకోవడానికి వీలుగా వేరే వెరైటీస్ కూడా పెట్టాం. అంటే వేరే వెరైటీస్ అంటే చామంతుల్లోనే ఆ ప్లేస్లో మీకు అనుకూలంగా ఇమిడిగ్గా ఉండే మొక్కల కింద తయారు చేసాం. అదే కాకుండా మీరు లాన్స్లో పెట్టుకోవడానికి ల్యాండ్స్కేపింగ్ పర్పస్ సంబంధించి లాన్స్లో గ్రూప్స్ కింద కానీ 3 మొక్కల కింద కానీ లాన్ ఎడ్జెస్లో కానీ పెట్టడానికి కానీ కొంచెం పెద్ద బాల్స్ కింద చేసాం. అవి అయితే 3000 అది అమ్ముతున్నాం. సాధారణంగా ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు బటర్ఫ్లైని అట్రాక్ట్ చేయడం కోసం చామంతిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అలా టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎక్కువగా పట్టుకెళ్తూ ఉంటారు ఇక్కడ నుంచి. మనతో పాటు కస్టమర్ కూడా ఉన్నాడు, పూల మొక్కలు కొంటూ ఉన్నాడు. ఎట్లా ఉంది అన్న చెప్పండి, ఎట్లా ఉంది, దీన్ని ఎట్లా అనిపిస్తుంది? నిజంగా చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదండి. వాస్తవానికి ఇక్కడ ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఈ మొక్కలన్నింటిని చూస్తా ఇక్కడి నుంచి నాకు ఇంటికి పోబుద్ది అవుతలేదు. ఎందుకంటే నేను బేసిక్గా ఈ చెట్ల ప్రియుడిని. చెట్లు ఏవైనా ఉన్నా కూడా నా గార్డెన్లో పెట్టుకోవడం, వాటిని చూసుకుంటూ కాసేపు విశ్రాంతి తీసుకోవడం, మనసు ఉల్లాసభరితంగా, ఉత్సాహభరితంగా ఉంటుందండి మొక్కల్ని చూస్తుంటే. అట్ ద సేమ్ టైం నెగిటివ్ థాట్స్ అన్నీ పోయి పాజిటివ్ థాట్స్ అన్నీ వస్తుంటాయి. తెలంగాణ గవర్నమెంట్ ఇట్లాంటి, అంటే ఏ గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా ఇట్లాంటి చేస్తూ ఉంటారు. బట్ తెలంగాణ గవర్నమెంట్లో ఇంకా బాగా, చాలా బాగా ఈ చెట్లను బాగా పెట్టడానికి అవకాశం కల్పించారు. చెట్లు మాత్రం ఎక్సలెంట్ అండి. ఈ మొక్క తీసుకున్నారు కదా, ఇది ఎంత ధర పడింది, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ మొక్క 500 రూపీస్ చెప్పారండి. 100 రూపాయలు తక్కువ చేసి ఇస్తున్నారు 400కి. కానీ చూస్తే చాలా బాగుంది. ఒక 3-4 మంత్స్ ఇదే విధంగా ఉంటుంది. జనరల్గా ఎవరికైనా మనము ఇవ్వాలన్నప్పుడు పూల బొకేలు అవి ఇవి తీసుకుంటే 500-600 అవుతాయి. అవి తీసుకున్న 2-3 రోజులకు మాత్రం వాడిపోతాయి. ఇట్లాంటివి దాదాపు 3 నెలల పాటు ఉంటాయి కదా. చూస్తానికి చక్కగా ఉన్నాయి కాబట్టి నేను పర్చేజ్ చేయడానికి వచ్చాను. మేడం చెప్పండి, ఎట్లా ఉన్నాయి, మీరు ఏమేమి మొక్కలు తీసుకున్నారు, ఎట్లా అనిపిస్తున్నాయి, ఏం వెరైటీస్ ఉన్నాయి ఇందులో? ప్రధానంగా మొక్కల్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయండి, చాలా బాగా అనిపించింది. అయితే రోజులో వెరైటీస్ ఉన్నాయి, చామంతుల్లో వెరైటీస్ ఉన్నాయి. మేమైతేనేమో ఆర్గానిక్ ప్లాంట్స్ అంటే ఇలాచి అలాంటివి తీసుకున్నాము. ఇంకా నాకు చాలా మంచిగా అనిపించింది ఇక్కడ మొక్కలు చూసేసరికల్లా. అది రోజు తులసిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. తులసి మొక్కలు, లవంగం తులసి ఉంది, మింట్ తులసి ఉంది, చాలా బాగున్నాయి. మామిడిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. గువ్వాలో కూడా వెరైటీస్ బాగా ఉన్నాయి. మీరు ఎక్కడ పెట్టుకుంటారు మేడం, లేకపోతే ఓపెన్ ప్లేస్లో పెడతారా, ఇంట్లో, టెర్రస్ పైన? ఇంట్లోనే. టెర్రస్ గార్డెన్ ఉంది నాకు. ఓపెన్ ప్లేస్లో కూడా నాకు ప్లేస్ ఉంది, అది ఇండిపెండెంట్ హౌస్. ఓపెన్ ప్లేస్లో కూడా మొక్కలు పెడుతున్నాము. నాకు రోజ్మేరీ ప్లాంట్ అవి చాలా బాగా నచ్చాయి అన్నమాట. రేర్ కలెక్షన్స్, అన్ని దగ్గర దొరకవు అవి.
రోజ్మేరీ అవి ఇక్కడ దొరికాయి నాకు. అది కొన్ని నర్సరీలోనే మాత్రం దొరుకుతాయి. ఇక్కడికి వచ్చేసరికి రోజ్మేరీ ప్లాంట్, లెమన్ బాము, మింట్ బాము అవన్నీ ఉన్నాయి అన్నమాట మొక్కలు ఇక్కడ. తులసిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అది రేట్ కొంచెం ఎక్కువ అనిపించింది నాకు, కానీ అన్ని వెరైటీస్ ఒక దగ్గర ఉండేసరికల్లా పర్వాలేదు అనిపించింది. అన్ని దగ్గర ఒక దగ్గర దొరుకుతున్నాయి కాబట్టి. ప్రజెంట్ మనం ఉన్నటువంటి స్టాల్లో పూర్తిగా మెడిసినల్ వాల్యూకి సంబంధించినటువంటి మొక్కలు ఉన్నాయి. రోజ్మేరీ, రణపాల ఆకు, లేదంటే దోమల నివారణకు సంబంధించిన మొక్కలు, చాలా రకాలైనటువంటి మెడిసినల్ వాల్యూకి సంబంధించినటువంటి మొక్కలు ఈ స్టాల్లో ఉన్నాయి. అసలు ఏమేమి మొక్కలు ఏ దానికి పనిచేస్తాయి అనేటటువంటి వివరాలను ఒకసారి నిర్వాహకంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ప్రస్తుతం మీరు చేతిలో పట్టుకున్నటువంటి మొక్క అది దేనికి సంబంధించింది? ఈ మొక్క పేరు ఏం పేరు? మా స్టాల్లో వచ్చేసి మా దగ్గర వివిధ రకాలైన మెడిసినల్ వాల్యుబుల్ ప్లాంట్స్ మా దగ్గర ఉండడం జరిగింది. ఇది హత్తి పత్తి, దీన్ని టచ్ మీ నాట్ ప్లాంట్ అని కూడా అంటారు. ఇది స్నేక్ బైట్కి దానికి యూజ్ చేయడం జరుగుతుంది. ఇది రణపాల మొక్క అండి. ఇది వచ్చేసి మనకి కిడ్నీ స్టోన్స్, వాటర్లో హాట్ వాటర్లో వేడి చేసుకుని స్నానం చేయడం వల్ల ఒళ్ళు నొప్పులు అలాంటివి కూడా తగ్గడం జరుగుతుంది. రోజ్మేరీ ప్లాంట్ వివిధ కాస్మెటిక్ కానీ ఇంట్లో ఇది ఉండటం వల్ల వివిధ రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. జుట్టుకు రాసుకోవచ్చు, రకరకాల ఇవాళ రేపు ఇది బాగా ట్రెండ్ అవుతున్న ప్లాంట్ రోజ్మేరీ ప్లాంట్. సదాబాగు ఇది క్యాన్సర్కి పనిచేస్తుంది. హాట్ వాటర్లో నీళ్లు పోసి వేడి చేసుకుని తాగడం వల్ల చిన్నపిల్లలకు జ్వరాలు, జలుబు అలాంటివి కూడా తగ్గడం జరుగుతుంది. సదాపాకు మొక్క ఉంది కదా, ఇది ఇంట్లో పెంచుకోవచ్చా? దీనికి ఇది ఎట్లా ఏ విధంగా పెరుగుతుంది? దాని మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది? ఇవి ప్లాంట్స్ మొత్తం ఇంట్లో మీ కుండీల్లో పెంచుకునే ప్లాంట్స్ అండి. దీనికి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇవి ఈజీగా మీకు ప్రాపగేషన్ అవటం జరుగుతుంది ఇంట్లో. దీనికి ప్రజెంట్ మీరు బాగా కేర్ తీసుకునే అవసరం అయితే ఏం లేదు. ఇది జనరల్గా మీకు వచ్చేస్తుందండి సార్. ఇది వచ్చేసి నల్లేరు అంటారండి. ఇది వచ్చేసి మీకు చేతుల్లో ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కానీ ఎక్కడైనా కింద పడినా కానీ చేయి బెండగటం అలాంటివి జరుగుతుంది. అలా జరిగినప్పుడు దీన్ని బాగా పేస్ట్ చేసి ఆ ఏరియాలో రాసి దాన్ని కట్టడం వల్ల అది మనం నివారణ చేసుకోవచ్చు అండి. ఇది లావెండర్ సార్. ఇది లావెండర్ వచ్చేసి మీకు మస్కిటో రిపెలెంట్ ప్లాంట్ సార్. ఇది మీకు ఇంట్లో ఆ దోమలు అరగడానికి కూడా ఇది ఉపయోగపడుతుందండి. తమలపాకు అండి, దీనికి ఎక్కువ వాటరింగ్ ఏం అవసరం లేదు. చాలా కొద్దిగా కేర్గానే ఇది పెరుగుతుంది. ఇది చాలా జాగ్రత్తగా మనం ఇంట్లో మజ్జిగ అలాంటివి డ్రంచింగ్ చేసుకొని మొక్కనైతే కేర్ తీసుకొని పెంచుకోవచ్చు అండి. ఇది ఇలా రేపు అందరూ పొద్దున్నే దీంట్లో అల్లము వెల్లుల్లి వేసుకొని ఇది ఒకటి తినటం వల్ల మనకి హార్ట్ స్ట్రోక్ రాదని ఇలా రేపు చెప్తున్నారు. అలా కూడా దీన్ని పెంచుకొని మనం ప్రతిదీ మెడిసిన్ వాడకుండా ఈ చిన్న పెంచుకొని కూడా మనం అరికట్టుకోవచ్చు సార్. ఇప్పుడు జనరల్గా పబ్లిక్ అయితే ఆరోగ్యం పట్ల అవగాహన బాగా పెరిగింది, చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. ఎట్లా దీన్ని ఇప్పుడు ఎట్లా ఉంది, డిమాండ్ ఎట్లా ఉంది? అంటే సార్ ఇవాళ రేపు కరోనా టైం కాడ నుంచి ప్రతి ఒక్క మనిషికి ఆరోగ్యం మీద కొద్దిగా కేర్ పెరిగింది. అలాగే ప్రతిదానికి మెడిసిన్ వాడకుండా ఇంట్లో జాగ్రత్త పడుతున్నారు. మనం జలుబు చేసినా కూడా ఏదన్నా జ్వరం వచ్చినా కూడా తొందరపడి మెడిసిన్ అయితే ఇవాళ రేపు జనం ఎవరు వాడట్లేదు. అందరూ చాలా కేర్ తీసుకుంటున్నారు. అలాగే దాంతోపాటు మనం చిన్న మొక్కలు పెంచుకొని మనం కేర్ తీసుకొని ఏదో పెద్దగా అయితేనే మనం హాస్పిటల్కి వెళ్ళాలి. చిన్న వాటిని మనం వీటితో కూడా అరికట్టుకోవచ్చు సార్. మేడం చెప్పండి, ఈ మేళాలో మొక్కలు ఎట్లాంటి మొక్కలు అందుబాటులో ఉన్నాయి? మీరు ఎట్లాంటి మొక్కలు తీసుకున్నారు? మీ టెర్రస్ గార్డెన్లో ఏ మొక్కలు పెంచుతున్నారు? నేను మేళాకు ఫస్ట్ టైం వచ్చాను. ఆల్రెడీ నేను టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నాను. అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ మొక్కలు అన్నీ వేస్తున్నాము. మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది. దానికోసమని కొన్ని కూరగాయల మొక్కల కోసమని వచ్చాను. చాలామంది మా ఫ్రెండ్స్ చెప్పారు ఇక్కడ మేళాలో తీసుకుంటే బాగుంటాయి, బాగా వస్తాయి అని చెప్పేసి, అందుకే చూద్దామని వచ్చాను. అలాగే మెడిసినల్ ప్లాంట్స్ గురించి వస్తే మా దాంట్లో ఉంది రణపాల, ఇన్సులిన్ ప్లాంట్. అవి రోజు మా వారు తింటూ ఉంటారు, షుగర్ కోసం కంట్రోల్లో ఉంటుంది. చాలా బాగుంది. మేళాలో అయితే అన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి. అన్నీ ఒక చోట చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. చెప్పండి, ఈ ప్లాంట్స్, ఎయిర్ ప్యూరిఫైర్ యొక్క ప్లాంట్స్ ఏంది? వీటి స్ట్రక్చర్ కూడా డిఫరెంట్గా ఉంది. యాక్చువల్లీ ప్లాంట్స్ ఆల్మోస్ట్ ఎయిర్ ప్యూరిఫై ఉంటాయి. ఓకే, అండ్ మా ప్లాంట్స్ ప్రత్యేకత ఏంటంటే మేము సాయిల్ యూజ్ చేయం. మాది వితౌట్ సాయిల్ ప్లాంట్స్ అండ్ ఇది కింద చూసారు కదా పాట్, ఇది కొబ్బరి పీచుతో 100% న్యాచురలీ ఆర్గానిక్ పాట్ మేము మేకింగ్ చేసామన్నమాట, తయారు చేసాం. ఇప్పుడు ఎందుకు ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చామంటే మన ఇండియాలో అయితే ఎక్కువ అవేర్నెస్ లేదు. యాక్చువల్లీ అవేర్నెస్ దేనికి లేదు. అందరూ గార్డెనింగ్ అయితే చాలామంది చేస్తారు, కానీ ఆ గార్డెనింగ్ చేసేది కూడా ఒక రాంగ్ వేలో వెళ్ళిపోతుంది, చాలా రాంగ్ వేలో వెళ్తుంది. ఎందుకంటే
ప్లాస్టిక్ యూసేజెస్ ఎక్కువ అవుతున్నాయి. గార్డెనింగ్ ఇండస్ట్రీలో ప్లాస్టిక్ యూసేజెస్ ఎక్కువ అవుతున్నాయి, ప్లస్ సాయిల్ యూసేజెస్ ఎక్కువ అవుతున్నాయి. ఎండ్ ఆఫ్ ది డే అది మనకి ఎన్వైరన్మెంటల్ డ్యామేజే. ఇప్పుడు సాయిల్లో మొక్కలు పెంచుతున్నారు, కానీ ఆ సాయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచో తవ్వి తీసుకొస్తారు కదా. అసలు మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? సాయిల్ లేకుండా ఈ మొక్కలు తయారు చేయాలి, ఇట్లా కొబ్బరి పీచు తోటి దీనికి సంబంధించినటువంటి టబ్స్ తయారు చేయాలి అన్నటువంటి థాట్ ఎట్లా వచ్చింది? థాట్ అంటే నేను చూసా, ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసా. ప్రాబ్లమ్ ఈజ్ ప్లాస్టిక్ అండ్ సాయిల్ వేస్ట్ అవుతుంది, ఎక్కడి నుంచో తవ్వి తీసుకొస్తున్నారని ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసిన తర్వాత దీన్ని సొల్యూషన్గా ఒక పాట్ మేము మేకింగ్ చేసామన్నమాట. ఈ పాట్స్ అన్ని అన్స్కిల్డ్ వాళ్ళు మా సైడ్ ఎవరైతే ఉంటారో విలేజెస్ ఆ టైప్ అక్కడ మేము అన్స్కిల్డ్ వాళ్ళకి హైర్ చేసుకొని వాళ్ళతో మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో మేము పాట్స్ మేకింగ్ చేస్తాం. ఇది 100% ఈకో ఫ్రెండ్లీ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్ అనమాట. అన్న ఎట్లా ఉన్నాయి మొక్కలు, ఎట్లా అనిపిస్తున్నాయి, ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయి, మీరు ఏమేమి మొక్కలు తీసుకున్నారు ఇక్కడ? అంటే నేను రావడం ఫస్ట్ టైం. చెట్లలో చూస్తే చాలా మంచిగా అనిపించినాయి. ప్రతి ఒక్క చెట్టు కానీ బాగుంది. చెట్లలో మన కొన్ని దారులలో దొరకట్లేదు, ఇక్కడ కొన్ని దొరుకుతున్నాయి. ఆ చెట్లు ఇట్లా బాగున్నాయి. ఇప్పుడైతే మంచిగానే అనిపించింది. పచ్చగా ఉన్నాయి, గ్రీన్గా ఏడ ఉన్నా కొంచెం బాగా అనిపించింది. ఇండ్లలో పెట్టుకోవడానికి కానీ పార్కులలో కానీ చాలా బాగున్నాయండి. ప్రజెంట్ ఇక్కడ మనం ఉన్న స్టాల్ దగ్గర అయితే పూర్తిగా ఫ్రూట్స్కి సంబంధించి ఆర్గానిక్ మొక్కలే ఉన్నాయి. అయితే వీళ్ళ దగ్గర ఏమేమి రకాల ఫ్రూట్స్కి సంబంధించిన మొక్కలు ఉన్నాయో ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, మీ దగ్గర ఎట్లాంటి మొక్కలు ఉన్నాయి ఫ్రూట్స్కి సంబంధించి? 150 వెరైటీస్ ఉంటాయి సార్ మా దగ్గర. అన్నీ మనకు టెర్రస్ మీద పెంచుకోవచ్చు. హైదరాబాద్లో మనకు ప్లేస్ దొరకటమే కష్టం ఉండటానికి, కానీ మా దగ్గర ఏంటంటే చిన్న చిన్న పాట్లో పెంచుకునే మొక్కలు ఉంటాయి, ఆర్గానిక్ మొక్కలు ఉంటాయి. గ్రాఫ్టెడ్ మొక్కలు ఏంటంటే భూమిలో పెట్టుకోవచ్చు అండ్ టెర్రస్ మీద పెట్టుకోవచ్చు. పెద్దవాళ్ళు అనుకోండి, రేపు ఫ్రూటింగ్ రావడానికి మనకు సీడ్ గ్రోత్ అయితే టైం పడుతుంది. పెద్దవాళ్ళు ఆల్రెడీ మన దగ్గర ఏంటంటే 1 year ప్లాంట్స్కే ఫ్రూటింగ్ వచ్చి ఉంటాయి. టేబుల్ లెమన్, హైబ్రిడ్ లెమన్ అంటే డైలీ మన మార్కెట్లో దొరికే లెమన్, లక్ష్మాఫలం అయితే మనకి 8 years పడుతుంది, కానీ మా దగ్గర 1 yearలో వచ్చేస్తుంది. మిరాకిల్ ఫ్రూట్ ఉంది. అరుదైన మొక్కలు ఎక్కడ అంటే టెర్రా ఆర్గానిక్. మీకు ఏదన్నా ఎలా పెంచాలి ఏంటి అంటే కూడా మా దగ్గర ఆ నెంబర్కి కాల్ చేస్తే మేము అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మొక్క ఎలా నాటాలి, ఏమేమి కలపాలి అందులో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. 150 వెరైటీస్ ఉంటాయి మీకు. ప్రధానంగా పబ్లిక్ ఇక్కడ ఈ స్టాల్ దగ్గర వచ్చి ఏ మొక్కలు తీసుకొని వెళ్తారు ఎక్కువగా? అన్ని గ్రాఫ్టెడ్ మొక్కలే అడుగుతారు. మా దగ్గర అయితే అరుదైన మొక్కలు ఏంటి అంటే మిరాకిల్ ఫ్రూట్ ఉంది, జబ్బుటీ కబా ఉంది, నోని ఫ్రూటు, లక్ష్మా ఫలము, పీనట్ బటర్ ఫ్రూటు. ఎక్కువైతే మిరాకిల్ ఫ్రూట్ అడుగుతారండి. ఇది ఏంటంటే దాని పేరులోనే ఉంది ఒక మిరాకిల్. అది తిన్న 2-3 గంటలు నోరు తీపిగానే ఉంటుంది, చేదు రసాలు కానీ ఏం తీసుకున్నా కానీ దీని స్వీట్నెస్సే తెలుపుతుంది. మీరు కాకరకాయ తినండి, ఆ ఫ్రూట్ తిన్నాక కాకరకాయ ఎంత చేదు ఉంటుందో, కానీ అందులో ఇంచు కూడా మనకు చేదు కనిపించదు. ఎందుకంటే దీని స్వీట్ చాలా స్వీట్గా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చు, అసలు ఆరోగ్యం బాగాలేని వాళ్ళందరూ తినొచ్చు ఆ ఫ్రూట్. అది ఏంటి తెలుసా, 10 inches పాట్లో కూడా మనకు పెరుగుతుంది. बोलो आप किधर से आया? महाराष्ट्र पुणे से आए, मच्छिंद्रनाथ नर्सरी. और हमारे पास स्पेशल रोजेस है. रोजेस में कम से कम 70 to 80 वैरायटीज़ है. उसमें भी 50 वैरायटीज़ स्मेल के. उसके बाद गार्डनिया, इसको भी बहुत स्मेल आता है. मिनी ऑरेंज डायबिटीज़ के लिए बहुत अच्छा, उसका जूस करके पीते हैं. उसके बाद कामिनी, उसको भी फ्रेगरेंस है. संपेंगा, उसको भी फ्रेगरेंस है. रुद्राक्ष है. और बाकी के तो आउटडोर इंडोर सब वैरायटी है. आपको जो चाहिए वो इधर मिल सकता है. ज़्यादा करके मेरे पास फ्लावर्स की वैरायटीज़ रहते हैं और इंडोर में रखती ही नहीं हूँ. मेंटेनेंस कैसा रहता है इसका? मेंटेनेंस कुछ नहीं, खाली 1 दिन छोड़ के 1 दिन पानी, मंथ में 1 बार खाद, 6 महीने में 1 बार गोबर का खाद, उतना है बस. फूल जाने के बाद कटिंग, उतना ही करने का है. आदमी से कैसा रिक्वायरमेंट है उनको? ज़्यादा से मेरे तरफ से तो फ्लावर्स के रिक्वायरमेंट है, क्योंकि हर साल मैं रोज़ ज़्यादा लाती हूँ ना, इसलिए फ्लावर्स की रिक्वायरमेंट है. इंडोर में रखती नहीं. ఈ మేళాకు సంబంధించి, నర్సరీ మేళాకు సంబంధించి నిర్వాహకులు ఖలీల్ అహ్మద్ గారు మనతోటి ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఇందులో ఎన్ని స్టాల్స్ ఉన్నాయి? గ్రాండ్ 17th గ్రాండ్ నర్సరీ మేళా ఇది. అయితే ఇప్పుడు వరకు 16 ఎడిషన్స్ అయిపోయినాయి. ఇవి 17th జనవరి ఎగ్జిబిషన్లో, ఇది జనవరిలో అవుతుంది. దీంట్లో మనకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు స్టాల్స్ వచ్చినాయి. ముఖ్యంగా మనకు
దీంట్లో పాల్గొంటున్నారంటే 150 కన్నా ఇప్పుడు జాగా లేదు. స్టాల్స్ ఇంకా రావచ్చు కానీ ఈ గ్రౌండ్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇక్కడ మనకు జాగా లేకుండా దీంట్లో వచ్చే 150 కన్నా కొన్ని ఎక్కువ స్టాల్స్ వచ్చినాయి. ఈసారి మనకు నర్సరీ స్టాల్స్ బేసిక్గా 80-85 వచ్చినాయి. ఇది మనకు కాలింపాంగ్, వెస్ట్ బెంగాల్ నుంచి, హర్యానా నుంచి, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, ఎంపీ, ఛత్తీస్గఢ్, ఇదంతా ఇలాగా ఆంధ్ర, తెలంగాణ స్టాల్స్ ఇక్కడ ముఖ్యంగా ఏర్పడి ఉన్నారు. దీంట్లో మనము ప్లాంట్స్ అయితే 20 రూపాయల నుంచి తీసుకొని 2.5 lakhs రూపీస్ వరకు ప్లాంట్ ఇక్కడ దొరకవచ్చు. కేవలం నర్సరీ మొక్కలే కాదు, ఆ మొక్కలు పండించడానికి కావాల్సినటువంటి ఎరువులు, ఆర్గానిక్ ఎరువులు కానివ్వండి, లేదంటే ఇతర వాటికి మొక్కలు పెట్టేటటువంటి కుండీలతో పాటు ఆ వుడ్కు సంబంధించినవి కానీ, లేదంటే ఇతర రకాలకు సంబంధించినటువంటి అన్ని పరికరాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు మనతో చెప్తా ఉన్నారు. ఇది మొత్తానికి ఈ నర్సరీ మేళాకు సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. కెమెరామ్యాన్ రమేష్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.